ఈ అబ్బాయికి ఒక రేర్ మసిల్ డిజీజ్ ఉండింది. తన జీవితం అంతా తన పేరెంట్స్ బేస్మెంట్ లో వీడియో గేమ్స్ ఆడుకుంటూనే గడిపేవాడు. వాళ్ళ పేరెంట్స్ వీడెప్పుడు ఇలా ఒంటరితనంలోనే ఉంటూ వీడియో గేమ్స్ ఆడుతూనే ఉంటున్నాడని బాధపడుతూనే ఉండేవారు. 25 ఏళ్ల వయసులో వాళ్ళ కొడుకు చనిపోయేటప్పుడు ఎవ్వరూ పట్టించుకోరని తెలిసినా సరే తన ఫాదర్ ఈ విషయాన్ని తన బ్లాగ్ లో అప్డేట్ చేశారు. అప్పుడే వరదలాగా కొన్ని వందల పేజెస్ లాంగ్ స్టోరీస్ ని జనాలు ప్రపంచంలో నలుమూలల నుండి పెడుతున్నారు. అసలు విషయం ఏమిటంటే ఈ అబ్బాయి ఒంటరితనంలో అసలు లేనే లేడు. తనకి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ మీరు నమ్మరు, తనకొక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. తన ఫ్రెండ్స్ లో కొంతమంది తన ఫ్యూనరల్ అటెండ్ అవ్వడానికి ఎక్కడెక్కడ నుండో ట్రావెల్ చేసి వస్తున్నారు. ఆ అబ్బాయి పేరెంట్స్ కి ఇవన్నీ చూసి అసలు కన్నీళ్లు ఆగనే లేదు. అండ్ గేమింగ్ గురించి ఇన్నాళ్ళు వాళ్ళు అర్థం చేసుకుంది తప్పని ప్రూవ్ చేశాడని చెప్పుకొచ్చారు. తర్వాత ఈ అబ్బాయి రాసిన ఒక విషయం వాళ్ళ పేరెంట్స్ కంట్లో పడింది. అందులో ఏం రాసుందంటే, గేమ్ లోపల నేను ఒక సాధారణమైన వ్యక్తిలా ఫీల్ అవుతాను, నా వైకల్యం ఒక లెక్కే కాదు అని.